వైశాలి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ప్రాబ్లం ఏదైనా చెప్పారా? నేను నీ గురించి ఆలోచించడం లేదమ్మా. మరి నీ టైమే కాదమ్మా, నువ్వు పురుడు పోసిన వాళ్ళ టైము బాగాలేదు. నేను పురుడు పోసిన వాళ్ళ? ఎవరమ్మా? ఎవరికేమైంది? ఏమీ కాలేదు కానీ జీవితాలు తిరగబడుతున్నాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏమైంది? ఎందుకు తడబడుతున్నావు? నువ్వు నా చిన్నప్పటి నుంచి చెప్పేదానివి, భగవంతుడు చాలా గొప్పవాడు, ఒకళ్ళ కోసం ఒకళ్ళని పుట్టిస్తాడు, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అనడానికి నిదర్శనం నా సర్వీస్లో నేను మర్చిపోలేని ఒక అద్భుత సంఘటన అని. అన్నా చెల్లెల ప్రేమకు తార్కాణం దైవం సహకరించిన తీరు. ప్రేమని త్యాగాన్ని కంటితో చూశాను అనేదానివి. అవును, వదిన కోసం మర్దలన్నట్టు వదిన మర్దళ్ళు ఒకేసారి డెలివరీ అయ్యి బావ మర్దళ్లకు జన్మనిచ్చారు అని. కృష్ణప్రసాద్ గారి చెల్లెలు ప్రియా గురించి ఇప్పుడు ఏమైంది? జీవితాలు తిరగబడ్డాయి అంటున్నావు. నువ్వెన్నోసార్లు ఆ బావ మర్దళ్లకు పెళ్ళవుతుంది, దేవుడు తీర్పది అని అనేదానివి కదా. అవును, అదే తిరగబడిందమ్మా. ఆదిత్య పెళ్లి వేరే వాళ్లతో మరో 45 నిమిషాల్లో జరగబోతుందమ్మా. నిజమా? అవునమ్మా, నేను అబద్ధం ఎందుకు చెప్తాను? అలా జరగడానికి వీల్లేదు. ఈ పాటికి పీటల మీద కూడా కూర్చునుంటారు. అవును, నేను ఎన్నోసార్లు అడగడం, నువ్వు దాటేయడం చేసేదానివి. వాళ్ళు కారుణ జన్ములే కాని ఒక పెద్ద త్యాగం కూడా పురుడు పోసుకుంది అనేదానివి. ఏంటమ్మా అది? చాలాసార్లు నాకు మాత్రమే తెలిసిన పవిత్రమైన రహస్యం అనేదానివి. చెప్తాను కానీ ఒకసారి కృష్ణప్రసాద్ గారికి ఫోన్ చేయమ్మా. ఇప్పుడెందుకు? అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మని చెప్పమ్మా. ఆయన ఇప్పుడు బిజీగా ఉంటారమ్మా. ఎంత బిజీ అయినా వచ్చి తీరాలి, లేకపోతే నేనే వెళ్లాల్సి ఉంటుంది. డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారంటే దుర్గా కాల్ మాట్లాడేస్తాను. తొందరగా రండి. డాక్టర్ గారు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారంటే? నమస్తే డాక్టర్, పెళ్లికి రాకుండా ఇలా ఫోన్ చేస్తున్నారంటే? నాకు యాక్సిడెంట్ అయ్యి చావు బ్రతుకుల మధ్య ఉన్నాను. మీరు అర్జెంటుగా బయలుదేరి నా ముందు ఉండాలి. ఇప్పుడా? ఇంకో అరగంటలో ముహూర్తం ఉంది డాక్టర్. అయినా సరే రావాల్సిందే. మీకొక నిజం చెప్పాలి, అది మీకు తెలియాల్సిన అవసరం ఉంది. అది మీ పిల్లల గురించి. నాకేదైనా జరిగి కన్ను మూస్తే ఇక ఆ విషయం మీకు జన్మలో తెలిసే అవకాశం ఉండదు. నేను పాపం చేసిన దాన్ని అవుతాను, మీరు పాప పడిన వారు అవుతారు. డాక్టర్ ఏంటండి మీరు మాట్లాడేది? త్వరగా వస్తే అన్ని విషయాలు చెప్తాను. నిర్లక్ష్యం చేసినా ఆలస్యం చేసినా నా బ్రతుక్కి గ్యారంటీ లేదు. మీ జీవితానికి సుఖశాంతులుండవు. ఆ పిల్లల పెళ్లిళ్ళు ఇప్పుడు తెలియాల్సిన నిజం. అదేంటో ఫోన్లో చెప్పండి. అది ఇతరులు కాదనే అవకాశం ఉంది. నేననే నమ్మకం మీకు కుదరాలి. నిజమనే గ్యారంటీ నేను ఇవ్వాలి. రండి ప్రసాద్ గారు. ఏమండి? వస్తున్నాను. దుర్గా ఒకసారి వెళ్ళరా. దేనికండి? చెప్తాను రా. రా ఏంటండి? దుర్గా నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. బయటకా? ఇప్పుడెలా? ముహూర్తం టైం దగ్గర పడింది. నేను ముహూర్తం టైంకి వచ్చేస్తాను. సరే, త్వరగా రండి. ఏమై ఉంటుంది? ఏంటి ఇంత అర్జెంట్?
ఏం డ్యూటీలో ఏంటో. అమ్మా, కృష్ణప్రసాద్ గారు వస్తున్నారు. నర్స్, మీరు కాస్త బయటికి వెళ్ళండి. ఓకే మేడం. ఏంటి డాక్టర్ గారు, అక్కడ 10 నిమిషాల్లో నా కొడుకు పెళ్ళి. అర్జెంటుగా మాట్లాడాలి. ఏదో రహస్యం, నిజం, జీవితం, భవిష్యత్తు అని రమ్మన్నారు. ఈ 10 నిమిషాలే చాలా ప్రమాదకరమైన సమయం ప్రసాద్ గారు, అందుకే రమ్మన్నాను. మీ చెల్లికి మీ భార్యకి పురుడు నేనే పోశాను, గుర్తుందిగా? భలేవారే, నా భార్యకి పునర్జన్మనిచ్చారు. చాలా ధైర్యం చెప్పారు. కన్నతల్లిలా ఆదరించారు. డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చారు. మమ్మల్ని తల్లిదండ్రులను చేసి ఆనందం పెంచారు. దాని కోరిక ప్రకారం మగపిల్లడు పుట్టాడు గాని లేకపోతే అది నాకు దక్కేది కాదు. అంతా మీ హస్తవాసి. అందులో నా గొప్పతనమేమీ లేదు. అంతా మీ చెల్లెలు కృష్ణప్రియ త్యాగం, ఆ భార్యాభర్తల నిస్వార్థం, మీ మీద వాళ్లకున్న ప్రేమ, కృతజ్ఞత. ఏంటి మీరనేది? ప్రేమేంటి, త్యాగమేంటి, కృతజ్ఞత ఏంటి? వాళ్ళకి డెలివరీ అప్పుడు మీరు హాస్పిటల్లో లేరు. భయంతో వెళ్ళి స్టేషన్లో కూర్చున్నారు, అవునా? అవును. ముందు ప్రసవించింది ఎవరో తెలుసా? మా దుర్గా. కాదు, ప్రియా. ప్రియానా? అదేంటి, మా అబ్బాయి పెద్దన్నారు, 5 నిమిషాలు ముందే పుట్టాడన్నారు. అబ్బాయి ముందు పెట్టింది నిజం, వాళ్ళ వరుసలో నిజం. కానీ ఆ అబ్బాయి మీ అబ్బాయి కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆదిత్య మా అబ్బాయి కాకపోవడం ఏంటి? సంఘటనకి సాక్ష్యం నేను, నిజం నేను. వాడు మీ చెల్లెలి త్యాగం. అన్నయ్య మీద ప్రేమతో పేగుబంధాన్ని తెంపుకొని నీ భార్యకి పునర్జన్మనిచ్చిన పుణ్యాత్మురాలు మీ చెల్లెలు. పురిటితడి ఆరకముందే పొత్తిళ్లలో బిడ్డని దానం చేసిన అపరదానశీలి. తను మీ ప్రేమ కోసం, మీ సుఖ సంతోషం కోసం తన సర్వస్వాన్ని మీ పాదాల దగ్గర ఉంచిన గొప్ప మనసున్న మనిషి తను. ఏంటి ఏంటి డాక్టర్, ఏంటిదంతా? ఏం చెప్తున్నారు మీరు? నిజం. ఇంతకాలం మా ముగ్గురికి మాత్రమే తెలిసిన నిజం. తన భవిష్యత్తును మీకు అప్పగించడం వాస్తవం. అసలు జరిగింది ఇప్పుడు చెప్తాను, వినండి. మన బిడ్డ వాళ్ళ బిడ్డై వాళ్ళని బ్రతికిస్తే పురిటి బిడ్డ త్యాగానికి సిద్ధపడిన నీ ధైర్యానికి నాకు మాటలు రావడం లేదు ప్రియ. ప్రాణాలు కాపాడడం కోసం ఇది మన మధ్య బ్రహ్మరహస్యంగా ఉండిపోవాలి. ప్రాణదానం చేస్తున్న మీకు నేను ద్రోహం చేయనండి. మీ ఆవిడకు ఆయుష్ పెంచిన బ్రహ్మ నీ చెల్లెలు. ఈ 20 ఏళ్ల సంతోషానికి కారణం ఆవిడే. తన ఆశ, కోరిక ఎప్పటికైనా నీ ఇంటికి నీ కూతుర్ని పంపాలనే ఆశ. నేను కన్ను మూస్తే నిజం భూస్థాపితం అవుతుందని ఎప్పటికైనా
నీ చెల్లెలి గురించి నీకు నిజం తెలియాలని చేసిన ప్రయత్నం. పొరపాటు పడకుండా జాగ్రత్త పడండి ప్రసాద్ గారు. ఆమెకి న్యాయం చేసి అన్నా అనిపించుకోండి. టైం లేదు ప్రసాద్ గారు, డెసిషన్ తీసుకోండి. నా వల్ల ఈ వంశం ఆగిపోయే పరిస్థితి వస్తే నేను చచ్చైనా ఈ వంశం బతికిస్తానే కానీ ఆడపిల్లని మాత్రం నేను కనను. ఆ తులసిని ఈ ఇంటి కోడలుగా తీసుకురానని ప్రమాణం చేయరా. పొరిటి తడి ఆరకముందే పొత్తిళ్లలో బిడ్డని దానం చేసిన అప్రధానశీలి. తులసే మన కూతురని తెలిస్తే దుర్గ ఏం చేస్తుందో ఊహించుకోలేకపోతున్నాను. ఆడపిల్ల వద్దని తులసిని చంపేస్తుందా, లేక తనే చచ్చిపోతుందా? ప్రియా తనని మోసం చేసిందని ప్రియని ఏదైనా చేస్తే? అమ్మా, ముహూర్తం టైం అయింది. అయ్యో, ఈయన ఇంకా రాలేదేంటి? పోలీసుల డ్యూటీ అలాగే ఉంటాయి దుర్గా. కుదిరింది. ప్రసాద్ కోసం ఆగుతావా? సరే కానివ్వండి పంతులు గారు. అలాగేనమ్మా. తదేవ లగ్నం సిద్ధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే యోగోస్వరామి. అయిపోయింది ప్రియా, అంతా అయిపోయింది. ఓం మాంగళ్య దేవతాభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే తట్టాదిత్య. భద్రాముఖే సంజీవ శతం. కట్రా.
ఈ నిజాన్ని దుర్గకి నేను చెప్పలేను. తులసికి అన్యాయం జరగకూడదు. ఎలాగైనా ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి ఆపాలి. మాంగళ్యం నేనా మమ జీవన హేతునా కంటే మేడం గారు, మేడం గారు, ఏమైందయ్యా? ఎందుకు అలా అరుస్తున్నా? కమిషనర్ గారిని ఎవరో షూట్ చేసి పారిపోయారు మేడం. సార్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. బావా తాళి కట్టు బావా, అందరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. నిన్న అసలు నార్మల్. నా తాళి విలవిల్లాడుతుంటే నీకు తాళి కట్టి రావాలా వాడు? పదరా. మా నాన్న చావు బతుకుల్లో ఉంటే నీకు పెళ్లి కావాలా? దుర్గా, నోరు మూసుకోండి. ఈ పెళ్లి క్యాన్సిల్. పదరా. దీనికి దోషం మామూలుగా లేదు. పెళ్ళైపోయిందంటారా? వాయిద్యాలు ఆగిపోయాయి కదా, పెళ్లి ముగిసినట్టుంది. నాకెందుకు అలా అనిపించట్లేదు? పిలుపులకి పిలిచి వెళ్ళారుగా, వెళ్ళు. ఆడపడుచు రాలేదనుకుంటారు. నేనంత స్వార్థపరురాల్లా కనిపిస్తున్నానా? కూతురి కన్నీళ్లు నెత్తిని చల్లుకునే దానిలా కనిపిస్తున్నానా? పెళ్లికొచ్చిన వాళ్ళు అప్పుడే ఎందుకు వెళ్తారు? అసలు ఆ కార్లు చప్పుడేంటి? వచ్చేవాళ్ళవో వెళ్ళేవాళ్ళవో అయి ఉంటాయి. పాపం పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. అయ్యిందమ్మా పెళ్లి, తీరిందమ్మా రంది అన్నట్టుంది. నిజమే కదా? ఈ ఇంట్లో శుభకార్యం జరిగే యోగం లేనట్టుంది. వెంకటలక్ష్మికి పెళ్లి రాసి పెట్టినట్టే లేదు. అవునవును. ఎప్పుడు ఆదిత్య నిశ్చితార్థమే ఆగిపోయేది, ఇప్పుడు పెళ్లే ఆగిపోయింది. బావా మర్దల ఇద్దరి జాతకాలు ఒకేలా ఉన్నాయి. నేను వెళ్ళి చూసొస్తానుండండి. ప్రియా, అదే కదా నేను చెప్తోంది. ఏమైందమ్మా? నువ్వు పెళ్లికి రాకపోవడమే మంచిదైందమ్మా. ఏం జరిగింది? ఏం జరగలేదు, పెళ్లి ఆగిపోయింది. కమిషనర్ గారిని ఎవరో షూట్ చేసి పారిపోయారు మేడం.